చిరు వ్యాపారులకు ఇదో షాకింగ్ న్యూస్. యూపీఐతో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి నోటీసులు వస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో జీఎస్టీ నోటీసులు అందుకున్న వ్యాపారులు అవాక్కయ్యారు. దీంతో నో యూపీఐ బోర్డులు పెట్టారు. కర్ణాటకలో చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు వచ్చాయి. చిన్న చితక వ్యాపారాలు, కూరగాయలు అమ్మే రైతులకు ఈ నోటీసులు అందడంతో టెన్షన్ పడ్డారు. లక్షల్లో జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు రావడంతో ఏం చెయ్యాలో తెలియక గందరగోళంలో పడ్డారు. అయితే దీనికి ముఖ్య కారణం మాత్రం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని తెలుస్తుంది. యూపీఐ ద్వారా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడంతో అసలెంత మనీ వస్తుందో పోతుందో తెలియదు. అది కాస్త 20 లక్షలు దాటితే అధికారులు నజరు పెడుతున్నారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం డ్రైవ్ చేపడుతోంది. దీని కింద సేవల ఆన్లైన్ పేమెంట్ల విలువ 20 లక్షలు, వస్తువుల విలువ 40 లక్షలు దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. తనకు నోటీస్ వచ్చిందని హవేరీ ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ్ తెలిపారు. 4 ఏళ్లలో 1,63 లక్షల లావాదేవీలు జరిగాయని, దీనికి 29 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఇప్పుడేం చెయ్యాలో తెలియడం లేదని చెప్పారు. ఇలానే అనేక మంది వ్యాపారులకు నోటీసులు వచ్చాయి. జీఎస్టీ పరిధిలో లేని వాటికి కూడా నోటీసులు ఇవ్వడం ఏంటని సదరు వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నోటీసులు రావడంతో కర్ణాటక ప్రభుత్వం సైతం స్పందించింది. నోటీసులకు నిరసనగా కర్ణాటకలోని టీ షాపుల్లో బ్లాక్ టీ మాత్రమే విక్రయించారు. కర్ణాటక వ్యాప్తంగా వ్యాపారులు నో యూపీఐ బోర్డులతో నిరసన తెలిపారు. అనేక మంది వ్యాపారులు తమ వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోరు. సరే, చిన్న వ్యాపారాలు కదా అనుకుంటే కనీసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయరు. ఇది తెలియని వారు ఊర్లలో ఉండవచ్చు, కానీ సిటీలో వ్యాపారాలు చేసేవారికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అయితే ఇక్కడ జీఎస్టీ అధికారులు మన వ్యాపారం జీఎస్టీ కిందికి వస్తుందా లేదా అనేది కాదు, జరిగిన ట్రాన్సాక్షన్స్ పై దృష్టి పెట్టి నోటీసులు ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో లక్షల సంఖ్యలో చిన్న చితక వ్యాపారాలు జరుగుతుంటాయి. వాటిలో చాలా మటుకు సంవత్సరానికి 20 లక్షల వ్యాపారాలు జరగవు. కాకపోతే కొన్ని వ్యాపారాలు 20 లక్షలకు మించి జరుగుతుంటాయి. వ్యాపారమే కాదు, మీ అకౌంట్లోకి ఎవరైనా డబ్బులు వేసినా కూడా అది వ్యాపారంలో భాగమే అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఇలా జరగొద్దు అంటే చిన్న బిజినెస్ అయినా సరే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడమో లేదంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడమో చేస్తే బెటర్ అని చెబుతున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఈ మధ్య ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్న అకౌంట్స్ మీద అధికారులు దృష్టి పెడుతున్నారు. సరైన కారణం లేకుండా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ను నోటీస్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ట్రాన్సాక్షన్స్ కు కారణం సరైనదైతే నోటీసు వచ్చినా కూడా సరైన సమాచారాన్ని అధికారులకు చూపించొచ్చని చెబుతున్నారు నిపుణులు. మొత్తంగా వ్యాపారం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసే ముందు ఎంత చేస్తున్నాం, ఇంత లిమిట్లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకున్న నిబంధనలు సరిపోతాయా లేదా అనేది చూసి చేస్తే ఏ సమస్య ఉండదు.